కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మీ పార్టీని, మీ పార్టీ ముఖ్య నాయకులని అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి అంశం ఏదైనా ఉందంటే, అత్యంత పెద్ద అంశం ఏదైనా ఉందంటే అది తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనేటటువంటి ఆరోపణ. ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్ చూసిన తరువాత కాస్త ఊపిరి పీల్చుకోగలిగారా? ఒకటి ఈశ్వర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ ఆ రోజునే మేము దాన్ని అది వాస్తవం కాదనే విషయాన్ని గమనించగలిగాం. కాకపోతే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కల్తీ కలిసిందని, అది కూడా పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని, అది అశేషమైనటువంటి భక్తులు ప్రపంచంలో తినేశారనేటువంటి అపవాదం ఏదైతే పెట్టారో ఆ రోజున కొద్దిగా కంగు తిన్నాం. కంగు తిని అది నిజమని అనుకోలేదు, దానికి ఆస్కారమే లేదు. అయితే ఇంత పెద్ద ఆరోపణ చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చేయటం ఏమిటి అనే దాని మీద కొంతగా ఆందోళన చెందిన మాట వాస్తవం. ఆ రోజునే మేము దీన్ని ఖండించాం. ఇది అవాస్తవం అనేటువంటి విషయాన్ని ఖండించాం. మేము ఖండించడం కాదు, అప్పుడు ఈవో ఖండించాడు. మేము టెస్టుకు పంపించాము, దానిలో అనుమానం ఉంది కాబట్టి అవన్నీ వెనక పంపించాము అన్నారు. సరే, అనుమానం ఉంది, కల్తీ కొంత ఏదో వనస్పతి ఉంది అనేటువంటి భావన వచ్చినప్పుడు ఇలా పంపించేసినటువంటి సంఘటన ఇది కొత్తదా అంటే కొత్తది కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంతకు ముందుంది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంతకు ముందుంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కల్తీ కలిసిందనే అనుమానం ఉన్నటువంటి ట్యాంకర్లను తిప్పి పంపించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇది కొత్త కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమంలో దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వ్యవహరించాడనేది ప్రజలకు తేట తెల్లమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది. ఇంత అపవిత్రమైనటువంటి కలయిక అనేది నిజంగా కలిస్తే జన్మలకి కూడా అది అలాగే ఉండిపోతుంది. ఇవాళ ఏం జరిగిందని అడుగుతా ఉన్నా, ఇవాళ ఏం రిపోర్ట్ వచ్చిందని అడుగుతా ఉన్నా. ఈ రిపోర్టును కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేశారు, అడ్వాన్స్గా వచ్చేసి ఫ్లెక్సీలు పెట్టేశారు. అదే ఊపిరి పీల్చుకున్నారా, ప్రచారం చేసే కార్యక్రమం ఎందుకన్నానంటే మీరు ఊపిరి పీల్చుకునే లోపు రాష్ట్రం అంతా ఇటువంటి ఫ్లెక్సీలు వచ్చేస్తున్నాయి. సార్, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు సార్. ప్రజలు వాస్తవాలను నమ్ముతారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే తాత్కాలికంగా ఈ ప్రచారం, మీడియా బలం, వారికి అనేకమైన మీడియాలు, పేపర్లు ఉన్నాయి కాబట్టి, అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదో ప్రచారం చేసినా వాస్తవం నమ్ముతారా నమ్మరా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు ఏమన్నాడో మీరు బహుశా ప్లే చేసి ఉంటారేమో, పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది అని చెప్పాడు. అసలు ఏంటండి, హూ ఈస్ హీ టు సే? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చెప్పేస్తాడా? దానికి ఆధారం లేకుండా చెప్పేస్తాడా? ఆధారం లేకుండా రాసేస్తారా? ఎంత దుర్మార్గమైనటువంటి అంశం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి బద్ధ శత్రువుగా భావించవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేయటం అనే దాన్ని క్షమిస్తాడా? భగవంతుడు క్షమిస్తాడా? ప్రజలు క్షమిస్తారా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అవి వాడని ట్యాంకర్లు అని ఆయన చెప్పాడు, వాడేదని చెప్తున్నారు. ఇది తేలాలే ఒకటి. రెండోది, పశువుల కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు అని తేలింది కదా. దీనికి ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి సమాధానం? కల్తీ కలిసిందని చెప్తే ఏంటి నాకు అర్థం కాలేదు. కల్తీ కలిసిందనేటువంటి భావన కలిగినటువంటి ట్యాంకర్లను అనేక సందర్భాల్లో తిరిగి పంపించినటువంటి చరిత్ర ఉన్నదా లేదా దేవస్థానానికి? అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనా, చంద్రబాబు నాయుడు టైంలోనా, రాజశేఖర రెడ్డి గారి టైంలోనా అనే అంశాలను పరిశీలించమనండి. అది ఉంది. ఎందుకంటే సిస్టమ్ ఎందుకుంది అక్కడ? ఇప్పుడు ఓ కాంట్రాక్టర్కి మనం కాంట్రాక్ట్ ఇచ్చేసాం, టెండర్లో పాడేసుకున్నారు, ఇక వాళ్ళని నమ్మేసేస్తాం మనం. దానికి ఒక సిస్టమ్ ఉంది కదా, అయ్యా మీరు ప్యూర్ నెయ్యి ఇస్తున్నారా లేదా అనేటువంటి ఒక చెక్ సిస్టమ్ ఉంది కదా. ఆ సిస్టమ్ దాటి కదా వెళ్ళవలసింది. ఆ సిస్టమ్ దగ్గర ఆగిపోయినాయి కదా. ఇది నాకు అర్థం కాలేదు. కానీ జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు ఏదో కలవలేదు, ఓకే, సిబిఐ కూడా తేల్చిందని అనుకున్నాం. కానీ కల్తీని జరిగింది, బోలే బాబా ఇవన్నీ ఉన్నాయి కదా. అది మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు బోర్డు చేసినటువంటి తప్పుదంగా ఈరోజు మాట్లాడుతున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయమంటున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈశ్వర్ గారు, నేను ఒకటే మాట చెప్తున్నాను సార్. మిమ్మల్ని నేను ఆలోచించమని కోరుతున్నాను, అక్కడ ప్యానలిస్టులు వాళ్ళని ఆలోచించమని కోరుతున్నారు. చూస్తున్నటువంటి అశేష ప్రజానీకం ఏదో సాక్షి అంబటి రాంబాబు అనేది కాకోకుండా కాస్త
తీవ్రంగా ఆలోచించవలసినటువంటి అంశమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏమండి, అసలు ఈ కల్తీ కలిసిందని శాంపిల్స్ తీసుకున్నటువంటి ట్యాంకర్లను ఉపయోగించారా లేదా? నెంబర్ 1. ఈవో ఏం చెప్పాడు? దీనిలో ప్రాథమికంగా కొంత కల్తీ ఉన్నదనేటువంటి భావన కలిగింది కాబట్టి ఈ ట్యాంకర్లను తిప్పి పంపించాము అని చెప్పారు. ఈవో చెప్పిందే, నేను చెప్పింది కాదు. పంపించారు. మరి వాడన ట్యాంకర్లా, ఇవి వాడిన ట్యాంకర్లా? అది తేల్చాల్సింది టీటీడీ, చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ బోర్డు చైర్మన్ తేల్చాలి కదండి. దానిలో ఇవి ఉన్నాయి. ఏది? అనుమానం ఉంది కాబట్టి టెస్ట్కి పంపారు, అనుమానం ఉంది కాబట్టి రిటర్న్ పంపించారు. మళ్ళీ అవి ఓడితే, ఒకవేళ అవి తిరిగి మళ్ళా వాడితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాడారా, ఇప్పుడు వాడారా? అంటే మీ చెక్ సిస్టమ్ ఫెయిల్ అయిందనే కదా అర్థం. ఇప్పుడు చెక్ చేసినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వచ్చిన ట్యాంకర్లనే ఇప్పుడు పరిశీలించారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత జరిగినటువంటి వ్యవహారమే. అయితే చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఈ కాంట్రాక్టర్ని వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు నిర్ణయించారు అంటాడు. అది నిర్ణయించింది ఒక సిస్టమ్ ప్రకారం నిర్ణయించారు. వాళ్ళు సక్రమంగా సప్లై చేయవలసినటువంటి బాధ్యత వారికి ఉంది, సక్రమంగా సప్లై చేయించుకోవలసినటువంటి బాధ్యత దేవస్థానానికి, ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఒకవేళ అవి వాడితే అది ఫెయిల్యూర్ ఆఫ్ ది టీటీడీ బోర్డ్, టీటీడీ చెక్ సిస్టమ్ అనేది కాదా అని అడుగుతా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టెండర్లు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు సప్లై చేసిన దానిలో ఏదన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా సుబ్బారెడ్డి గారికి చుట్టేసి తప్పుకుందాం అనుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నీకు చెక్ సిస్టమ్ ఉంది కదా, అక్కడ నీ ఈవో ఉన్నాడు, పెద్ద సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం పోతుంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్ కాదు. ఊరిని గుడ్డగాల్చేసి చేసి ముఖాన్ని జల్లేసి ఇది దేవస్థానానికి అవమానం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని హిందుత్వాన్ని రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలనుకునేటటువంటి నీచమైన కుట్ర కాదా ఇది అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైన కుట్ర చేసి ఇవాళ ఏదేదో బ్యానర్లు కట్టేస్తున్నారు, మీడియా బలం ఉందని బ్యానర్లు కట్టేసి కల్తీ కలిసిన మాట నిజమే. ఏమైంది ఈ కల్తీ? నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు పంది మాంసం, పంది కొవ్వు, పశువుల కొవ్వు అన్న మాట ఏమయ్యాయని అడుగుతా ఉన్నాయి. ఇవాళ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. దానికి సమాధానం లేదే. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అండి. మీకు మీడియా బలం ఉంటే ఎంత అవాస్తవాన్నైనా వాస్తవంగా చూపించవచ్చని అనుకోవడం పొరపాటు. ప్రజలు గమనిస్తారు, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. వీటన్నిటికన్నా మించి భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు దాన్ని మీకు తప్పనిసరిగా శిక్ష వేస్తాడని నేను నమ్ముతున్నాను. ఇంత ఘోరమైనటువంటి అపచారం బహుశా హిందూ సాంప్రదాయాల్లో, హిందూ దేవాలయాల్లో ఎక్కడా జరగనటువంటి ఘోరమైన తప్పిదానికి చంద్రబాబు నాయుడు పాల్పడ్డాడు. దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఎత్తుగడ చేశాడు చంద్రబాబు నాయుడు. అధికారం కోసం ఏదైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి తండ్రి లాంటి మావను కూడా వెన్నుపోటు పొడిచాడు, అది వేరే విషయం. కానీ చివరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమంలోకి రావడం అనేది హర్షించదగిందేనా? ఇది పార్టీని తీసేయండి, పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా అవడా తీసేయండి. ఆయన తీసేయండి ఒక్క మాట. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా లేదా తీసేయండి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమా వ్యతిరేకమా తీసేయండి అన్నమాట. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వద్దు. అసలు దేవస్థానానికి సంబంధించి కలవని కల్తీని కలిసిన కల్తీగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ సహిస్తూ ఖండించుకోకుండా ఉండటం ధర్మమా? అది నా పాయింట్ ఇక్కడ. ఆ పాయింట్ మీద ప్రజలు ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా ఆలోచించవలసినటువంటి అంశం ఉంది. ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అలా ఆలోచించకపోతే భగవంతుడు మన క్షమించడానికి కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.